గా మారిపోయాడు. ఏ మాత్రం జాలిదయాదాక్షిణ్యం లేదు. ఎందుకంటే ఆ 17 మెడికల్ కళాశాలలు ప్రారంభమైతే వందల కొద్ది మెడికల్ సీట్లు వస్తాయి, ఉచితంగా వైద్య సేవలు వస్తాయి. ఆ ఉచిత వైద్య సేవలు ఆశించి ఎవరెవరైతే పేదవాడు ఆ కళాశాలల దగ్గరికి వస్తాడో, వైద్యం ఆశిస్తాడో వాళ్ళకి సంపూర్ణమైన న్యాయం జరుగుతుంది. కాబట్టి ఎందుకంటే ఈ రాష్ట్రంలో విద్య దొరకటం లేదు, అది అందని ద్రాక్షగా మారిపోయింది. ఈ రాష్ట్రంలో వైద్యం దొరకటం లేదు, అది అందని ద్రాక్షగా మారిపోయింది. ఈ ఉచితమైన అవకాశాలన్నీ ఆశించే జాతులు ఎవరండి? ఈ ఉచితమైన జాతులను, ఈ ఉచితమైన పథకాలను, ఉచితంగా సేవాసించే కులాలు ఎవరు? ఉచితమైన వైద్యని కోరుకునే కులాలు ఎవరు? ఇప్పటికే ఆరోగ్యశ్రీని అటకెక్కిచ్చాడు, 108 సర్వనాశనం చేశాడు, 104 అనేది ఈ ప్రపంచంలో కనబడటం లేదు. ఆనాటి రాజశేఖర రెడ్డి